వైఎస్ఆర్ కడప జిల్లాలో ప్రముఖ వాణిజ్య కేంద్రంగా బంగారు వస్త్ర వ్యాపారాల రాజధానిగా పేరుగాంచిన ప్రొద్దుటూరు పట్టణ పాలనలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రొద్దుటూరును స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ స్థాయి నుంచి నగరపాలక సంస్థగా అప్గ్రేడ్ చేయాలన్న స్థానికుల దశాబ్దాల కల ప్రస్తుతానికి వాయిదా పడినట్లు తెలుస్తుంది. చుట్టుపక్కల ఉన్న పంచాయతీల విలీనం, సరిహద్దుల పునర్నిర్మాణం వంటి ప్రక్రియలకు సమయం పట్టనుండడం, మరోవైపు కేంద్ర నిధుల కోసం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాల్సిన అనివార్యం ఏర్పడటంతో ప్రొద్దుటూరు మున్సిపాలిటీగాని ఎన్నికల సమరానికి సిద్ధమవుతుంది. అయితే వార్డుల సంఖ్యను 41 నుంచి 52కు పెంచడం స్థానిక రాజకీయాలలో సరికొత్త సమీకరణాలకు తెరలేపింది. హాయ్ హలో, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. కడప జిల్లాలో ప్రధాన ఆర్థిక కేంద్రంగా వెలుగొందుతున్న ప్రొద్దుటూరు పట్టణాన్ని కార్పొరేషన్గా మార్చాలన్న ప్రతిపాదన ప్రస్తుతానికి నిలిచిపోయింది. స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ స్థాయిలోనే స్థానిక సంస్థల ఎన్నికల బరిలోకి దిగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కొత్తపల్లె, గోపవరం, చౌటపల్లె, దొరసానిపల్లె, సోమవారిపల్లె వంటి శివారు పంచాయతీలను విలీనం చేసి ప్రొద్దుటూరును గ్రేటర్ నగరంగా తీర్చిదిద్దాలని స్థానిక వర్గాలు ఆశించాయి. అయితే ఎన్నికల ప్రక్రియ దృష్ట్యా ఈ విలీన ప్రక్రియ ప్రస్తుతం అసంపూర్తిగానే మిగిలిపోయింది. కేంద్ర ప్రభుత్వం నుంచి స్థానిక సంస్థలకు రావాల్సిన వేల కోట్ల రూపాయల గ్రాంట్లు విడుదల కావాలంటే నిర్ణీత గడువులోగా ఎన్నికలు జరపాల్సి ఉంది. విలీన ప్రక్రియ చేపడితే వార్డుల విభజన, సరిహద్దుల వివాదాలతో ఎన్నికలు మరింత ఆలస్యం అవుతాయన్న కారణంతో ప్రభుత్వం దీనిని పక్కన పెట్టింది. కార్పొరేషన్గా మారితే పారిశుద్ధ్యము, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపడతాయని వ్యాపారులు భావించినప్పటికీ గ్రామీణ ప్రాంతాలపై అదనపు పన్నుల భారం పడుతుందన్న కారణంతో కొందరు నాయకులు మున్సిపాలిటీకే మొగ్గు చూపారు. కార్పొరేషన్ ప్రక్రియ ఆగిన మున్సిపాలిటీలో వార్డుల సంఖ్యను 41 నుంచి 52కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కొత్తగా 11 వార్డులు జత చేర్చడంతో పట్టణంలోని పలు ప్రాంతాల సరిహద్దులు గణనీయంగా మారాయి. వార్డుల సంఖ్య 52కు పెరగటంతో టీడీపీ, వైఎస్ఆర్సీపీ, జనసేన, బీజేపీలకు చెందిన యువ నాయకులకు కౌన్సిలర్లుగా పోటీ చేసే అవకాశాలు విస్తృతమయ్యాయి. పార్టీల అధిష్టానాలు ఇప్పటికే స్థానిక బలాబలాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక కసరత్తును మొదలుపెట్టాయి. మున్సిపల్ చైర్మన్ పదవికి ప్రజలే నేరుగా ఓటు వేసే ప్రత్యక్ష ఎన్నికల విధానం అమల్లోకి రావడంతో ప్రొద్దుటూరులో పొలిటికల్ హిట్ మరింత పెరిగింది. పట్టణ స్థాయి మొత్తం ఓటర్లను ప్రభావితం చేసే బలమైన నాయకుడిని బరిలోకి దించేందుకు పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. నూతన వార్డుల సరిహద్దుల నిర్ణయంతో రాజకీయ ఒత్తిళ్లకు తావు లేకుండా భౌగోళిక విస్తీర్ణం మరియు జనాభా ప్రాతిపదికన పారదర్శకంగా విభజన చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుత ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం కొత్త పాలకవర్గం ఏర్పడ్డాక కార్పొరేషన్ హోదా డిమాండ్ను మళ్లీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు స్థానిక వాణిజ్య, ప్రజా సంఘాలు సిద్ధమవుతున్నాయి. కార్పొరేషన్ హోదా రాకపోయినా 52 వార్డులతో జరగనున్న ఈ ఎన్నికలు ప్రొద్దుటూరు పట్టణ రాజకీయాలలో సరికొత్త నాయకత్వాన్ని ఆవిష్కరించే కీలక పోరాటంగా మారనున్నాయి.